వెల్కమ్ టు మనీ మంథన్ టీవీ. నేను మీ ధనలక్ష్మి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనము ఎందరినో చూస్తూ ఉంటాము. అమెరికా వెళ్ళాలి లేదా కెనడా వెళ్ళాలి అనేసి ఆలోచనలు చాలామందికి వస్తూ ఉంటాయి. కొందరు ఆ కళని నిజం చేసుకుంటారు, కొందరు కళలు నిజం జరగవు. కాబట్టి కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు, కొంతమంది ఆలోచించరు. అమెరికాలో మరి ఉన్నప్పటికీ కూడా మాతృ దేశం మీద ప్రేమానురాగాలు, మమతానురాగాలతో మరి నేను నా మాతృభూమికి నాకున్నటువంటి ప్రేమతోని నేను మరి నా ప్రజలకి, నా సమాజానికి నేను ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అనేటటువంటి ఆలోచన కొందరికే ఉంటుంది. ఆ కొందరిలో మరి ఇప్పుడు బొల్లంపల్లి ఇందర్సేన్ రెడ్డి గారు మాత్రం ముందున్నారు. వారు మరి అమెరికా వెళ్ళి మరి అక్కడ చదువు, ఉద్యోగం, మంచి భవిష్యత్తు, చెప్పాలంటే కార్లు, బంగ్లాలు ఎన్నో కొనుక్కొని ఎంతో మరి విలాసవంతమైనటువంటి జీవితం జీవించగలిగినటువంటి వ్యక్తి అక్కడ. కానీ అవన్నీ కూడా నాకు అవసరం లేదు, నా మాతృభూమి, నన్ను కన్నా నా దేశం, నా భారతదేశం గొప్పతనం, నా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పరిస్థితులకి నేను కూడా ఒక భాగస్వామ్యం అయ్యి ముందుకు నడిపించాలి అనే ఒక లక్ష్యంతో, మంచి మనసుతోని ఈ సమాజానికి నా వంతు నేను సేవ చేయాలి, సేవ చేసి నిరుద్యోగ సమస్యని నాకు చేతనైనంత వరకు కూడా నేను నిర్మూలించాలి అని సంకల్పంతో ముందుకు వస్తున్నటువంటి వ్యక్తి బొల్లంపల్లి ఇందర్సేనారెడ్డి గారు. ఇందర్సేనారెడ్డి గారికి స్వాగతం చెప్తూ నమస్కారం సార్. బాగున్నారా సార్? బాగున్నానండి, నమస్కారం. మీరు బాగున్నారా? బాగున్నాను సార్. మానవ సేవే మాధవ సేవ అనేటటువంటి లక్ష్యమే మీ యొక్క జీవిత లక్ష్యమా సార్? డెఫినెట్లీ అండి, ఐ బిలీవ్ ఇన్ దాట్. ప్రజలకు సేవ చేయకపోతే అసలు లైఫ్ ఎందుకు అని ఆలోచించేవాడిని. అలా అని చెప్పి ప్రతి ఒక్క వాళ్ళని నేను చెయ్యమని అనట్లేదు, చెయ్యని వాళ్ళని నేను తిట్టట్లేదు, విమర్శించట్లేదు. ఇది నాలో ఉన్న భావం ఇది. సో నేను ఫుల్ఫిల్ చేసుకుంటున్నాను. ఇది నాకు నచ్చుతుంది, నన్ను హ్యాపీ చేస్తుంది. నాకు రోజు సంతోషంగా నేను నిద్రపోతున్నానంటే 10 మందికి నేను సేవలు చేస్తున్నాను కాబట్టి నిద్రపోతున్నానని నాలో ఉన్నది కాబట్టి నేను ఫుల్ఫిల్ చేసుకుంటున్నాను. అంతేగాని వేరే వాళ్ళు చేయట్లేదు, వేరే వాళ్ళు అందరు చేయాలని అలాంటి భాషను లెక్చర్ అయితే ఇవ్వట్లేదు. ఓకే, స్వావలంబి అభియాన్ అనేటువంటి ఆలోచన మీకు ఎలా వచ్చింది? స్వావలంబి భారత్ అభియాన్ అనేదంటే సెల్ఫ్ రిలయంట్ భారత్, మనం అందరం కూడా మన కాళ్ళ మీద నిలబడాలి అనే ఆలోచన చాలామంది పెద్ద మనుషులకి వచ్చింది. కాబట్టి నేను దేశం కోసం ఏం చేయాలి అనే ఆలోచనల్లో స్వావలంబి భారత్ అభియాన్ గురించి వినడం జరిగింది. సో నాకు మొదట్లో దీని గురించి అంత తెలియకపోయినా కూడా ఢిల్లీకి వెళ్ళి అసలు స్వావలంబి భారత్ అభియాన్ అంటే ఏంటో అని చూద్దామని వెళ్ళాను. నేను అక్కడ వెళ్ళినప్పుడు నా కళ్ళు తెరుచుకున్నాయి. అసలు వాళ్ళు మాట్లాడే విధానము, అక్కడ ఒక్కొక్క స్పీకర్ వచ్చి అసలు ఎంత క్లియర్గా దేశభక్తితో మాట్లాడుతున్నారంటే అనిపించింది ఏంటంటే దెర్ ఇస్ అ హ్యూజ్ డిఫరెన్స్ బిట్వీన్ నార్త్ ఇండియా అండ్ సౌత్ ఇండియా అని అనిపించింది. నార్త్ ఇండియాలో ఎంత దేశభక్తి ఉన్నది మనకి సౌత్ ఇండియాలో అంత కనపడదే ఎందుకు అనే ఒక ఆలోచన కూడా నాకు పుట్టింది. అదే కాకుండా నార్త్ ఇండియాలో ప్రతి ఒక్కళ్ళు జాబు చెయ్యాలి అనే ఆలోచననే కాకుండా జాబ్ చెయ్యాలనుకున్న వాళ్ళు చెయ్యొచ్చు, కానీ ప్రతి ఒక్కళ్ళకి జాబ్స్ ఇవ్వలేము. 140 కోట్ల మందికి జాబ్లు ఇవ్వాలంటే కష్టమవుతుంది. అందులో చిన్నపిల్లలు ఉంటారు, పని చెయ్యరు. అందులో పెద్దవాళ్ళు ఉంటారు, పని చేయలేని పరిస్థితి. మరి పని చేస్తున్న వాళ్ళు మనకి 15-16 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ 29 ఇయర్స్ వరకు, అంటే ఓవరాల్గా చూస్తే 15 ఇయర్స్ నుంచి 39 ఇయర్స్ వరకు మనకి ఒక పెద్ద సెగ్మెంట్ ఉంది కదా, ఏజ్ గ్రూప్ ఉంది కదా. వీళ్ళందరూ కూడా పని చేయాలంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా జాబు ఇవ్వాలంటే కూడా కష్టం. కాబట్టి ఆంట్రప్రినర్స్ చేయాలని, వ్యాపారవేత్తలు చేయాలని, సొంతంగా వ్యాపారం క్రియేట్ చేసుకునే పరిస్థితి వాళ్ళకి సిచ్యుయేషన్, ఒక ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేయాలని చెప్పిన ఆలోచననే స్వావలంబి భారత్ అభియాన్, సెల్ఫ్ రిలయంట్ భారత్. సో దీనివల్ల ఏంటంటే స్వావలంబి భారత్ అభియాన్ వల్ల ఈ స్మాల్ అండ్ మైక్రో ఆంట్రప్రినర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే ఒక దారి కావాలి. చాలామందికి ఆలోచన ఉంటుంది కానీ దారి ఉండదు. కాబట్టి ఈ స్వావలంబి భారత్ అభియాన్ అనేది ఒక దారి చూపిస్తుంది. దాంతోపాటు వాళ్ళకి కొన్ని స్కీమ్స్ ఉన్నాయి. అసలు భారతదేశంలో సెంట్రల్ స్కీమ్స్ అంటే ఏందో చాలామందికి తెలీదు.
ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ స్కీమ్సే డప్పులు కొట్టుకోవడం జరుగుతుంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. కాబట్టి స్వావలంబి భారత్ అభియాన్ అనేది ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లో ఏర్పాటు అవ్వడం జరిగింది. హైదరాబాద్లో ఇది సోమాజిగూడ ఆఫీస్ నుంచి మనం కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటాము. సో ఎందుకు ఇది పుట్టింది అంటే దీని ద్వారా వ్యాపారవేత్తలను తయారు చేయాలని చెప్పేసి చిన్న వాళ్ళని స్పెషల్లీ స్మాల్ అండ్ మన మైక్రో వాళ్ళని తయారు చేయడం అవసరం. ఇప్పుడు మనకి రకరకాల స్కీమ్స్ ఉన్నాయి మనకి. ఆ స్కీమ్స్ అన్నీ తెలియజేయడానికి, ఇంకోటి ఆ స్కీమ్స్కి మీరు ఎట్లా ఎలిజిబుల్ అవుతారు, ఆ స్కీమ్స్కి మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా రావాలి అంటే ఏం చేయాలి, దానికి ఎలాంటి సహకారం మీకు కావాలో అలాంటి సహకారం మీకు అందిస్తూ మీకు లోన్స్ వరకు వచ్చేంత వరకు మీతో పాటు మేము చెయ్యి వేసి మీకు ఇప్పించే ప్రయత్నంలో మేము ఉన్నాం.